మాదిగ రిజర్వేషన్ బిల్లుకు సుప్రీంకోర్టు సమర్థించడం హర్షం వ్యక్తం చేస్తున్నామని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఎన్నో ఏళ్ల కళ సాకారమైంది. మందకృష్ణ మాదిగ అలుపెరగని ఉద్యమం చేశాడు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ధర్మం గెలిచింది. ఎంతో మంది అమరత్వం పొందారో వారి త్యాగ ఫలమే నేటి విజయం. నాటి ఉద్యమంలో నాపై కూడా కేసులు పెట్టాలని చూశారు, కానీ ఉద్యమ తీవ్రత చూసి కేసులు పెట్టలేదు. మాల సోదరులు కూడా సంయమనం పాటించాలి. ఉద్యమంలో ఉడత భక్తిగా నా పాత్ర ఉంది. చంద్రబాబు కేసీఆర్ల పాత్ర కూడా ఉంది. బలమైన సమస్య కాబట్టి ఏళ్లు పట్టింది. అంతిమంగా ఈ ఘనత మందకృష్ణ మాదిగదే. ఇక నుంచి వెలువడే ప్రతి ఉద్యోగ రాజకీయ భర్తీలో మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ ఉద్యమం జరిగిందంటే ఈ సమస్య పట్ల ఉన్న కమిట్మెంట్, ఈ సమస్యకున్న చట్టబద్ధత దీనిని బట్టే మనకు అర్థమవుతున్నది. 94లో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం 2000 సంవత్సరం నుంచి 2004 అక్టోబర్ 5 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసి ఆ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా వర్గీకరణ ఆచరణ సాధ్యమని చెప్పించిన నివేదికను అమలు చేసి మొట్టమొదటిసారి చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మరో తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వర్గీకరణ ఉద్యమం అన్ని వర్గాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మళ్ళీ మూడో తరహా మరో ఉద్యమం మొదలైంది. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ కూడా వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇన్ని రకాల తీర్పు, సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది అమరులయ్యారు ఈ ఉద్యమంలో. ఎంతోమంది మీద నిర్బంధాలు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఈ వర్గీకరణ ఉద్యమంలో కూడా అదే రకమైన పాత్ర వచ్చింది. ఈ వర్గీకరణ కావాలని కొట్లాడిన వారు అట్టడుగు నిరుపేదలు, రోజు కూలి మీద ఆధారపడితే తప్ప ఏదో ఒక పని చేస్తే తప్ప జీవనం కొనసాగించలేని ఈ వర్గాల ఈ ఫలాలు అందాలంటే పోరాటం అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది ఛార్జీలకు లేక ఆహారం కూడా మానేసి చాలా సందర్భాల్లో యూజీలకు పోయిన సందర్భం ఉంది, నిర్బంధాల సందర్భంలో. మరి ఈరోజు మందకృష్ణ మాదిగతో పాటు గారితో పాటు ఆ ఉద్యమంలో ప్రత్యక్షమైన పాత్ర నేను కూడా పోషించడం. 1995లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేరీ మాదిగ అని ఒక అమ్మాయి ఉంటుంది. అన్న నాకు పాసులు ఇవ్వమని చెప్పి నా దగ్గరికి వచ్చింది. నేను అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీ పాసులు ఇస్తే వాళ్ళు వచ్చి అసెంబ్లీ పైకి వచ్చి నేను ఇచ్చిన పాసుల ద్వారా వర్గీకరణ కావాలని చెప్పి ఆ రోజు ఉద్యమించి వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొంటే అవసరమైతే నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ఒక చర్చ జరిగి లాస్ట్కి సమస్య తీవ్రతను గుర్తించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా మీద కేసు పెట్టాలి అసెంబ్లీలో. ఇక్కడ పాసులు ఇచ్చినాము మేము, విజిటర్స్ గ్యాలరీ పాసులు అని అడిగితే మేము ఇచ్చినాం. కానీ అమ్మాయి ధైర్యంగా అసెంబ్లీ లోపలికి వచ్చి